కాలేజ్కి వెళ్తున్నాను. బస్ దిగాను. కాలేజ్ దగ్గరలో ఉన్నాను. అన్నయ్య, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. ఓకే? కంగారు పడకన్నయ్య. బాయ్ అన్నయ్య. నువ్వా? ప్లీజ్ లిలీ, గొడవ చేయకు, అరవకు. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్ లిలీ, ప్లీజ్ 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 లిలీ, ప్లీజ్ ప్లీజ్ లిలీ, నేను నిన్నేం చేయను. ప్లీజ్ నా మాట విను. నీతో మాట్లాడాలి, విను, నా మాట విను ఫస్ట్. లిలీ ప్లీజ్, లిలీ ప్లీజ్, లిలీ లిలీ ప్లీజ్. అటు చూడవే, ఏదో చేస్తున్నాడు వాడు. లిలీ, వాళ్ళు ఎవరు చూస్తున్నారు. లిలీ ప్లీజ్. ఏమైందండి? అటు చూడండి. లిలీ ప్లీజ్, లిలీ లిలీ లిలీ, వాళ్ళు ఎవరో వస్తున్నారు. లిలీ ప్లీజ్, లిలీ ప్లీజ్, నేను చెప్పేది విను. నేను చేసింది తప్పే, అది కూడా ఎందుకంటే అబ్బా, ఏంటమ్మా ఏమైంది? ఎవరమ్మా వాడు? ఏమా, నువ్వు వజ్రపాటి వారి అమ్మాయివి కదూ, జయంతి కూతురు కదూ? ఏమిటే నువ్వు అనేది? అవునండి, జయంతి గారి కూతురు ఈ అమ్మాయి. ఏమ్మా ఏమైంది? ఎవడు వాడు? ఎందుకు నేను అల్లరి పెడుతున్నాడు? ఏమండి, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. జయంతి గారికి ఫోన్ చేద్దాం. లేడీస్కి చెప్తే కంగారు పడతారు. వీళ్ళ అన్నయ్య సూర్యకి ఫోన్ చేద్దాం. ప్లీజ్ మా అన్నకి కాల్ చేయొద్దు. అదేంటమ్మా, ఇలాంటి విషయాలు ఇంట్లో చెప్పకపోతే ఎలా? నిన్ను మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే పొరపాటున వాడు నిన్నేమన్నా చేసుంటే? అందుకే మీ అన్నయ్యకి చెప్పాలి. వద్దు, అసలే మా ఇంటి దగ్గర మా వదిన కొట్లో బాలేదు. మా అన్నయ్య టెన్షన్లో ఉన్నాడు. ఈ విషయం కూడా తెలిస్తే మా అన్నయ్య ఇంకా టెన్షన్ పడతాడు. నేను ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి నిదానంగా చెప్తాను. సరే అయితే మీ ఇంటి వరకు తోడొస్తాం, పదమ్మా. పదమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.